హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం కమ్మనైన మామిడికాయ పప్పును చేసుకుందామండి. సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలు మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి. మామిడికాయలు తెచ్చుకొని ఈ మామిడికాయ పప్పుని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 10 నిమిషాలు నీటిలో నానబెట్టుకున్నానండి. 10 నిమిషాల తర్వాత నీళ్ళు వడగట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా పప్పుని 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకి మెత్తగా త్వరగా ఉడుకుతుందండి. అలాగని ఎక్కువసేపు నానబెట్టుకోకండి, 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇది మీడియం పులుపులో ఉంది నేను తీసుకున్న మామిడికాయ. కొన్ని మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయండి, అలా అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి. అలాగే 1/2 కప్కి కొద్దిగా తక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసానండి. 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. 1/2 టీ స్పూను పసుపు వేసాను. ఉప్పుని నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి, మిగతాది మనం తర్వాత వేద్దాం. 1 టీ స్పూను ఫుల్గా కారం వేస్తున్నానండి. 3/4 టీ స్పూను ధనియాల పొడి వేసాను. టీ స్పూను ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసానండి నేను. వేసాక ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి గ్యాస్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లోని 4 నుంచి 5 విజిల్స్ రానిద్దామండి. చూడండి, 5 విజిల్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ని దానంతదే పూర్తిగా పోనివ్వాలండి. చూడండి, కుక్కర్ ప్రెషరు పూర్తిగా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. దీన్ని మీరు ఏదైనా విస్క్తో కానీ పప్పు కలిపే గుత్తి ఉంటుంది కదా, దాంతో కానీ ఈ విధంగా కలుపుకోండి. నాకు పప్పు చిక్కగా అనిపించిందండి, అందుకని నేను ఇక్కడ 2 కప్పులు నీళ్ళు యాడ్ చేశాను. నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పప్పుని తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్లోని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు, 6 నుంచి 7 వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసానండి. చిటికెడు ఇంగువ వేసాను. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. వీటిని 1 నిమిషం బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న పప్పును వేసుకోండి. వేసుకున్నాం కదా, నేను మీకు చెప్పాను కదండి సాల్ట్ అక్కడ మనం పూర్తిగా వేయలేదు కాబట్టి మిగతా సాల్ట్ని నేను ఇక్కడ వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి, ఈ విధంగా 2 పొంగులు వస్తే సరిపోతుందండి. 2 నిమిషాలు ఈ విధంగా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంత ఈజీగా కమ్మనైన మామిడికాయ పప్పుని రెడీ చేసుకున్నాము. దీన్ని మీరు వేడి వేడి రైస్ తోటి సర్వ్ చేసుకోండి. పక్కన వడియాలు, అప్పడాలు, ఏదైనా వేపుడు కూరలు చేసుకునేటప్పుడు కాంబినేషన్ అదిరిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.